నమస్తే విద్యార్థులారా, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. కొత్త మరియు ఉత్తేజకరమైన అంశానికి స్వాగతం. మీరు దాని గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రారంభిద్దాం. ముందుగా మీ స్కూల్ యూనిఫామ్ గురించి మాట్లాడుకుందాం. దాని రంగు మరియు గుడ్డ గురించి నాకు చెప్పగలరా? మీ పాఠశాల యూనిఫామ్లో తెల్లటి చొక్కా మరియు నేవీ బ్లూ స్కర్ట్ లేదా బ్లూ ప్యాంట్, మిశ్రమ కాటన్ లేదా పాలిస్టర్ లేదా రేయాన్ గుడ్డతో తయారు చేయబడింది. ఇప్పుడు మీరు సాధారణంగా ధరించే బట్టల గురించి ఆలోచించండి. మీకు ఇష్టమైన కొన్నింటిని చెప్పండి. సందర్భాన్ని బట్టి మీరు షర్ట్లు, జీన్సు, కుర్తీలు, కార్గోస్, ట్రాక్ ప్యాంట్లు, లెహంగాలు లేదా సూట్లను ధరించవచ్చు. అయితే ఈ దుస్తులన్నీ ఒకే రకమైన గుడ్డతో కుట్టబడినాయా? సాధారణంగా దుస్తులను వివిధ రకాల గుడ్డలు ఉపయోగించి తయారు చేస్తారు. కొన్ని సాధారణ గుడ్డలలో నూలు, పట్టు, జనపనార, ఉన్ని, పాలిస్టర్ మరియు రేయాన్ వంటివి ఉన్నాయి. ఈరోజు మనం దుస్తులు మరియు దారాలలో రకాలు అనే అంశంపై దృష్టి పెడదాం. ఇది 6వ తరగతిలోని సామాన్య శాస్త్రంలోని దారాల నుండి దుస్తుల దాకా అనే పాఠంలోని భాగం గురించి తెలుసుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు వీటిని చేయగలరు. వివిధ రకాల దుస్తుల అన్వేషణ. దుస్తులు మరియు ఇతర సామాగ్రిలో ఉపయోగించే వివిధ గుడ్డలను గూర్చి అర్థం చేసుకోండి మరియు గుర్తించండి. వివిధ రకాలైన దారాల గురించి వివరణ. ఈ దుస్తులను తయారు చేసే దారాల గురించి మరియు వాటిని వస్త్రాల ఉత్పత్తిలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. కీలక పదాలు: వస్త్రాలు, దారాలు, నూలు, సహజ దారాలు, కృత్రిమ దారాలు, పత్తి, జనపనార. దారాల నుండి దుస్తుల దాకా యొక్క భావనా పటాన్ని పరిశీలిద్దాం. వివిధ రకాల వస్త్రాలతో తయారు చేయబడిన వివిధ రకాల దుస్తులు ఉన్నాయి. ఈ దుస్తులను కాపాడుట కోసం అవసరమైన జాగ్రత్తలు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని దుస్తులను ఉతికితే మరికొన్నింటిని డ్రై క్లీన్ చేయాలి. మనం ధరించే బట్టలు కాలాలను బట్టి మారవచ్చు. ఉదాహరణకు, మనం వేసవిలో నూలు దుస్తులు మరియు శీతాకాలంలో ఉన్ని దుస్తులు ఉపయోగిస్తాం. దుస్తులు మనకు రక్షణను అందిస్తాయి మరియు అందం మరియు స్థితికి చిహ్నంగా కూడా ఉంటాయి. దుస్తుల ఎంపిక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మారవచ్చు. కొందరు వ్యక్తులు సన్నని, తేలికైన మరియు మెరిసే వస్త్రాలతో తయారు చేసిన దుస్తులను ఇష్టపడవచ్చు. మరికొందరు ప్రకాశవంతమైన రంగులలో మందంగా, ముతకగా ఉండే దుస్తులను ఎంచుకోవచ్చు. సాధారణ దుస్తులు మరియు అధికారిక దుస్తుల కోసం దుస్తులు తరచూ భిన్నంగా ఉంటాయి మరియు
అవి వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటాయి. అదనంగా దుస్తుల ఎంపికకు రంగు, వ్యక్తిత్వం మరియు ధర వంటి ఇతర అంశాలు కూడా ముఖ్యమైనవి. మన అవసరాలు మరియు దుస్తుల యొక్క స్వభావం వివిధ ప్రయోజనాల కోసం ఏ రకమైన వస్త్రం అనుకూలంగా ఉందో నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, గోనె సంచులు మరియు ఇతర కిరాణా సామాగ్రి బ్యాగుల తయారీకి ముతక బట్టలను ఉపయోగిస్తారు, కానీ దుస్తులకు కాదు. బెడ్షీట్లు మరియు దిండ్ల కోసం ఉపయోగించే వస్త్రాల వలె స్కూల్ బ్యాగులను తయారు చేయడానికి కూడా ఒక రకమైన గుడ్డ ఉపయోగపడుతుంది. దుస్తులను తయారు చేయడానికి మాత్రమే గుడ్డలు ఉపయోగించబడవు. జెండాలు, బ్యానర్లు, కర్టన్లు మరియు బుక్ బైండింగ్లో కూడా గుడ్డలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు, కాలికో అనేది బుక్ బైండింగ్లో ఉపయోగించే ఒక రకమైన వస్త్రం. కాటన్ వస్త్రాలు సాధారణంగా పాలిస్టర్ వస్త్రాల కంటే మందంగా ఉంటాయి మరియు ముతక నూలు వస్త్రాలు బరువుగా ఉంటాయి. ఉతికిన తర్వాత నూలు దుస్తులు ముడతలు పడవచ్చు మరియు ముడుచుకుపోవచ్చు. దీనికి విరుద్ధంగా సిల్క్ గుడ్డ స్పర్శకు మృదువుగా ఉంటుంది. అయితే ఉన్ని బట్టలు గరుగ్గా మరియు బరువుగా ఉంటాయి. దుస్తులను ఎలా తయారు చేస్తారు? నేసిన లేదా అల్లిన దారాలు లేదా నూలులతో దుస్తులు తయారు చేయబడతాయి. ఒక నూలు దారం చాలా పోగులను కలిగి ఉంటుంది. ఇది సూది రంధ్రంలో దారాన్ని చొప్పించడానికి మనం ప్రయత్నించే విధానాన్ని పోలి ఉంటుంది. మనం దారాన్ని సూది రంధ్రంలోకి ఎక్కించడానికి కష్టపడుతున్నప్పుడు దానిని సులభతరం చేయడానికి దారం చివరను తిప్పవచ్చు లేదా లాలాజలంతో తడి చేయవచ్చు. కాబట్టి వస్త్రాలు నూలుతో తయారు చేయబడతాయి మరియు నూలు మరింత సన్నని దారాలతో తయారు చేయబడతాయి. ఈ దారాలు ఎక్కడి నుండి వస్తాయి? పత్తి, జనపనార, పట్టు మరియు ఉన్ని వంటి కొన్ని దారాలు మొక్కలు మరియు జంతువుల నుండి పొందబడతాయి. వీటిని సహజ దారాలు అంటారు. ఉదాహరణకు, పత్తి మరియు జనపనార అనేది మొక్కల నుండి లభించే దారాలు. అయితే ఉన్ని మరియు సిల్క్ దారాలు జంతువుల నుండి వస్తాయి. పత్తి దూది లేదా పత్తి పండ్ల నుండి లభిస్తుంది. సాధారణంగా పత్తి మొక్కలను నల్లరేగడి నేలలో సాగు చేస్తారు. ఉన్ని గొర్రెలు లేదా మేకల ఉన్ని నుండి తీయబడుతుంది మరియు కుందేళ్లు, జడల బర్రె మరియు ఒంటెల వెంట్రుకల నుండి కూడా పొందవచ్చు. పట్టుపురుగు యొక్క కకూన్ నుండి సిల్క్ దారం తీయబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే చాలా ఉన్ని దుస్తులు గొర్రెల ఉన్నితో తయారు చేయబడ్డాయి. వేల సంవత్సరాలుగా దుస్తుల తయారీకి సహజ దారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే గత 100 సంవత్సరాలలో మొక్కలు లేదా జంతు మూలాల నుండి తీసిన రసాయన పదార్థాల నుండి తయారైన దారాలు అభివృద్ధి చేయబడ్డాయి. వీటిని సింథటిక్ దారాలు అంటారు.
సింథటిక్ దారాలకు ఉదాహరణలు పాలిస్టర్, నైలాన్ మరియు ఆక్రిలిక్. చార్లెస్ మాకింతోష్ స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త 1823లో వాటర్ ప్రూఫ్ వస్త్రాలను తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. పురాతన కాలంలో ప్రజలు దుస్తులుగా ఆకులు మరియు జంతువుల చర్మాలను ఉపయోగించేవారు. అదనంగా దుస్తులు కొన్నిసార్లు లోహపు రేకులతో తయారు చేయబడ్డాయి. ఉదాహరణకు, యోధులు యుద్ధాల సమయంలో లోహపు రేకులతో తయారు చేయబడిన జాకెట్లు ధరించేవారు. మీరు మ్యూజియంలలో లేదా సినిమాల్లో ఇటువంటి చారిత్రక వస్త్రాలు చూసి ఉండవచ్చు. పత్తి బంతులు, పత్తి పోగులు అని పిలువబడే చిన్న వెంట్రుకల నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఒకసారి పత్తి బంతులు పరిపక్వం చెందిన తర్వాత అవి పగిలిపోతాయి. తెల్లటి సన్నని నూలు తంతులను బహిర్గతం అవుతాయి. విత్తనాల నుండి నూలు తంతులను వేరు చేసే ప్రక్రియను జిన్నింగ్ అంటారు. దీనితో దుస్తులు మరియు దారాల రకాలపై మా చర్చ ముగిసింది. తరువాతి అంశంలో దారాల నుండి దుస్తులుగా ఎలా రూపాంతరం చెందాయో మనం వివరంగా విశ్లేషిస్తాం. గుర్తుంచుకోవలసిన అంశాలు: పత్తి, ఉన్ని, పట్టు, జనపనార మనం ఉపయోగించే వివిధ రకాల దుస్తులు. ఇవన్నీ మొక్కలు మరియు జంతువుల నుండి పొందబడతాయి మరియు వీటిని సహజ దారాలు అంటారు. రసాయనాలతో తయారైన దారాలను కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అని అంటారు. చిన్న తంతువులను వంటి నిర్మాణాలను దారాలు అంటారు. ఈ దారాలు నూలుగా మార్చబడతాయి. నూలులను కలిపి అల్లడం ద్వారా ఒక వస్త్రాన్ని తయారు చేస్తారు. వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.